ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆమె కథకు స్వాగతం. ఇది కేవలం కళల ప్రపంచం కాదు, ఎన్నో కళల ప్రపంచం. ప్రతి డిజైన్ వెనుక ఒక జీవితం ఉంది, ప్రతి రంగు వెనుక ఒక పోరాటం ఉంది, ప్రతి కుట్టులో ఒక ఆశ ఉంది. చీరను మనలో చాలా మంది కట్టుకుంటాం, కానీ ఆ చీర వెనుకున్న కథ గురించి ఎంతమంది ఆలోచిస్తారు? ఒకరోజు పేపర్లో ఒక వార్త వచ్చింది, చేనేతకు దిశ చూపించిన భార్గవి అని. కానీ ఆ వార్త కంటే చాలా పెద్దది ఆమె ప్రయాణం. ఈరోజు విమెన్స్ డే సందర్భంగా మనం స్టూడియోలో కాదు, ఆమె ప్రపంచంలోకి వచ్చేసాం. ఆమె కథ గురించి తెలుసుకుందాం. హలో భార్గవి గారు. హలో, ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరి తరపు నుంచి థ్యాంక్ యూ. సో భార్గవి గారు, మహిళా దినోత్సవం సందర్భంగా మీ జర్నీ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఫస్ట్ పేపర్లో మీ పేరు చూసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది? ఇట్స్ డెఫినెట్లీ సర్ప్రైజ్ కన్నా కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే అది యాక్చువల్గా నేను చాలా ఫాస్ట్గానే వచ్చింది. నేను కెరీర్ స్టార్ట్ చేసిన 6th 7th ఇయర్కే న్యూస్ పేపర్లో వచ్చింది. ఫ్యాషన్ షో చేస్తున్నాను, దాని గురించి రాస్తున్నారు. బట్ నాకు తెలియని ఫీల్డ్లోకి వచ్చి నేర్చుకొని చేశాను కదా, సో అది ఒక కైండ్ ఆఫ్ చెప్పలేనంత, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ యాక్చువల్లీ. ఇట్స్ సచ్ అ ప్యూర్ హ్యాపీనెస్ అండ్ జాయ్. పేపర్లో మీ పేరు చూసుకున్న తర్వాత మీకు మొదటగా ఎవరు గుర్తొచ్చారు? మా నాన్నగారు. ఓకే. ఎందుకంటే నేను ఇంటర్ తర్వాత అడిగాను, ఐ వాంట్ టు డూ NIFT ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నాన్న అని. ఇప్పుడు ఆయన డాక్టరు, సో ఆయనకి బట్టలు కుట్టుకోవడానికి చదువుకోవడం ఏంటమ్మా అని హీ సెడ్ నో. దెన్ ఐ ఫినిష్డ్ మై మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్. సో 7 years I studied, 5 years bachelor's and 2 years master's. But even then that hunt in me, designing clothes, making people look beautiful, అదేంటంటే నాకు అదొక కైండ్ ఆఫ్ మ్యాడ్నెస్ ఏమో, అది పోలేదు. సో ఇమీడియట్గా ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ ఒక 1 year గ్యాప్తో స్టార్ట్ చేసేసా. ఎలా స్టార్ట్ చేయబోతున్నాను, ఏం చేయబోతున్నాను అనేది కూడా నాకు తెలియదు. ఐ న్యూ దట్ ఐ కెన్ డూ సంథింగ్ అండ్ ఐ విల్ డూ సంథింగ్. ఫస్ట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది అంటే నాకున్న క్రాఫ్ట్ మీద ఉంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్ అన్నా, ఎనీథింగ్ రిలేటెడ్ టు క్రియేటివ్ అన్నా కానీ నా మైండ్ ఎప్పుడు దాని మీదే ఉండేది. సో ఈ బట్టలు పిచ్చి కాదు, బట్టలు లైక్ మేబీ యూ కెన్ సే అలంకరణ, అదంటే ఇష్టం. నేను చిన్నప్పుడు ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ వచ్చినా కానీ ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ జడలు వేయడము, మా అమ్మ శారీస్ మీద సమ్మర్ హాలిడేస్లో కాంతా వర్క్ అని ఇంట్లో కూర్చొని కుట్టుకునే వాళ్ళం. అలాంటివి హ్యాండ్ పెయింటింగ్ శారీస్ మీద ఐ యూస్ టు డూ ఫర్ మై మదర్. సో నాకు అదే తెలుసు, నాకు టైం పాస్ అంటే కూడా వాట్ ఎవర్ సంథింగ్ రిలేటెడ్ టు క్రియేటివిటీ. మా ఫాదర్కి ఫియర్ ఉన్నింది, ఇది ఏంటంటే ఇట్స్ నాట్ కన్వెన్షనల్ పాత్, ఇంజనీరింగ్ డాక్టరు, that's very conventional and very safe. So he was like very against to me. But when I saw this, first thing I sent my father only. Oh, super. So aina response in first, he felt happy. Now he is so happy. After seeing so many times in the newspaper and TV channels and andaru maatladukunetappudu, yeah, now he is happy after I think 18 years. ఇట్స్ నాట్ ఎ సింపుల్ స్మాల్ జర్నీ. మీ జర్నీ మీరు మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడన్నా అనుకున్నది జరగకపోవడం, లేకపోతే ఏదో ఒక రీజన్తో మానేద్దాం
అస్సలు చాలు లేదు. ఆపేద్దామని అస్సలు అనిపించిందా? లేదు. ఎప్పుడు అనుకోలేదు. ఈవెన్ టిల్ టుడే ఐ నెవర్ థింక్ ఆఫ్ స్టాప్ దిస్. ఓకే. బికాజ్ ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మై వర్క్. ఐ ఎంజాయ్ ఇట్ ఫ్రమ్ వితిన్. ఎందుకు మనకు అనవసరంగా అస్సలు వచ్చాం అని అయితే అనిపించలేదు. అస్సలు మా విలేజ్ ఆళ్ళగడ్డ. ఉమ్, సో ఐఎమ్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. సో నాకు అప్పుడు నాకు అంత ఎక్స్పోజర్ కూడా లేదు. బట్ స్టిల్ నేను రీసెర్చ్ చేసుకొని మా ఫాదర్ని అడిగా, హైదరాబాద్లో ఎన్ఐఎఫ్టీ ఉంది, జాయిన్ అవుతా. ఇట్లా ఇప్పుడు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ ఒక చిన్న కోర్సెస్ లాగా Hmm. మన ట్రైనింగ్ ఇచ్చి అట్లా అయినా కానీ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ చేద్దామని అలా ఉంటుంది తప్ప ఉమ్, నెవర్ గివ్ అప్. ఓకే. నో. ఓ, ఓకే. సూపర్ సూపర్. అసలు మీకెవరూ తెలియదు, మీరెవరికీ తెలియదు. తెలీదు. సో ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మీరు ఎదిగిన ఈ ఈ స్టేజ్ వరకు అనుకోవచ్చు. సో అక్కడికి ఇక్కడికి మధ్యలో ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? నేను నమ్మేది అయితే మన పని మాట్లాడుతుంది. సో నన్ను తీసుకొచ్చింది కూడా నా పని. భార్గవి కూనం అంటే ఎవరికీ తెలియదు, కానీ భార్గవి కూనం ప్రోడక్ట్ అంటే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళందరికీ తెలుసు కదండి. ఐ లవ్ పీపుల్ గివ్ ద ఎక్స్పీరియన్సెస్. ఎక్స్పీరియన్సెస్ అంటే ఇప్పుడు ఒక మైల్ స్టోన్ మూమెంట్స్ ఉంటాయి ఫర్ ఎవ్రీబడి, బీ ఏ ఫీమేల్ ఆర్ ఎ మేల్ ఆర్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్. ఫస్ట్ బర్త్డే ఉంటుంది, తర్వాత మెచ్యూర్డ్ ఫంక్షన్ ఉంటుంది, తర్వాత వెడ్డింగ్ ఉంటుంది, తర్వాత శ్రీమంతం ఉంటుంది. ఇట్స్ సైకిల్ కదా, అవును. ఇంకెళ్తా ఉంటాయి. సో ప్రతి ఒక్క అకేషన్కి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా 18 years నా జర్నీలో ఈ అమ్మాయికి అయితే నేను హాఫ్ సారీ ఫంక్షన్ చేశాను, ఆ అమ్మాయిది వెడ్డింగ్ చేశాను, ఆ అమ్మాయి పిల్లలది ఫస్ట్ బర్త్డేలు చేశాను. ఒకసారి వచ్చారు అంటే ద ఎక్స్పీరియన్స్ దే గాడ్ ఫ్రమ్ ద క్లోత్స్ ఐ డిజైన్ ఫర్ దెమ్, కీపింగ్ దెమ్ కమింగ్ బ్యాక్ అగైన్ అండ్ వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ అది ఇది అసలు మనకు గ్యాప్ లేకుండా మనం పరిగెత్తి రీల్స్ అవి ఇవి చూసిన బ్రెయిన్కి అసలు రిలీఫ్ కూడా ఉండదు. వీటన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు నేను మీకు ఏదైనా చేసి ఇచ్చాను, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు, మిమ్మల్ని వచ్చి అడుగుతారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాపీగా ఉంటారు. మీరు వెళ్ళిన ప్లేస్ మిమ్మల్ని వచ్చి 10 మంది అడుగుతారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద బిగ్గెస్ట్ పబ్లిసిటీ, లైవ్ పబ్లిసిటీ. సో దట్స్ హౌ ఐ బిల్ట్ ద పీపుల్ ఫ్రమ్ 1 to 1 to now like some 7-8 lakhs people. First my 10 years is like too much of struggle say. I think I should write a book. ఓకే. ఓకే. నెసిటీ బేస్ కాదు ఇది, ఇట్స్ లగ్జరీ. సో లగ్జరీ ప్యాలెట్ని యూ ఆల్వేస్ హ్యావ్ టు సాటిస్ఫై విత్ సంథింగ్ న్యూ ఓన్లీ. ఇంతకుముందు మీకు ఇలా చేసి ఇచ్చాను మళ్ళీ ఇదే ఇస్తాను అంటే నోబడీ విల్ టేక్ ఇట్. దట్ ద వాట్ ఐఎమ్ కాలింగ్ మై స్ట్రెంగ్త్, ద రిపీటెడ్ పీపుల్, మై భార్గవి కూనం పీపుల్ క్లాన్, మై పీపుల్ ఎందుకు వస్తున్నారు అంటే ఎవ్రీ టైమ్ ఐ గివ్ దెమ్. సో ఇట్స్ యూ షుడ్ హ్యావ్ అ కంటిన్యూస్ ప్యాషన్, దట్ డ్రైవ్, ఫైర్ ఇన్ బెల్లీ అంటాం కదా, అవి ఉండాలి. దానికి తోడు కన్సిస్టెన్సీ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఇవన్నీ అయితే ఇక్కడికి తీసుకొచ్చాయండి. స్టేజ్కి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఆ స్టేజ్కి వెళ్ళాక టు కీప్ అప్ దట్ థింగ్ చాలా కష్టం. ఏంటంటే సోషల్ మీడియాలో ఒకసారి ఇలా స్క్రోల్ చేయగానే ఈ రోజు ఉన్న డిజైన్ కానీ ఈ రోజు ఉన్న వర్క్ కానీ రేపు కనిపించట్లేదు. సో ఎంత కాంపిటేటివ్. సో వై భార్గవి కూనం అంటే ద ట్రస్ట్ ఇన్ ద quality, trust in the design, trust in the experience, trust in the everything. That's what I always have to keep up with the creativity also. సో అయితే భార్గవి గారు సెలబ్రిటీ డిజైనర్గా మీరు ఉన్నారు ఇప్పుడు. సో ఫీల్డ్లో మీకు అంటే కాంటాక్ట్స్ కానీ ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న కానీ మీరు డిజైనర్గా చేస్తున్న దానికి కానీ ఇండస్ట్రీలో మీకు రావాల్సినంత గుర్తింపు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? మీ ఇప్పుడు అంటే ఈ ఫీల్డ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే ఇది 18 years జర్నీ తెలుసండి. నేను చాలా మూవీస్ చేస్తున్నాను. నేను డైరెక్ట్గా చేయకపోయినా ఐ నెవర్ డిడ్ డైరెక్ట్, ఐ డిడ్ ఓన్లీ వెరీ ఫ్యూ 5-6 మూవీస్ ఇన్ డైరెక్ట్ మూవీస్. బట్ ఇండైరెక్ట్గా నేను బ్యాక్ ఎండ్ చాలా మూవీస్కి నేను సపోర్ట్ ఇచ్చిన. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక హీరోయిన్కి నేను వర్క్ చేశాను, షీఈస్ కంఫర్టబుల్ విత్ మీ, షీల్ పర్టికులర్లీ ఆస్క్ ఫర్ దట్ పర్టికులర్ డిజైనర్ ఓన్లీ. నేను డైరెక్ట్గా మూవీలో యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్గా చేస్తున్నానా లేదా అనేది పక్కన పెడితే దే విల్ కమ్ టు మీ. దట్స్ హౌ ఐ డిడ్ ఫర్ 3 movies ఫర్ కీర్తి సురేష్.
సమంత, రకుల్వి 5-6 మూవీస్ చేస్తున్నాను. రారండో వేడుక చూద్దాం అని ఒక మూవీ ఉంటది, దాంట్లో రకుల్ వేసుకున్న ఈచ్ అండ్ ఎవరీ అవుట్ ఫిట్ ఈస్ బై మీ. అది చూడగానే చాలా మందికి బార్బీ పూనమ్ అని తెలిసిపోద్ది, నేనేం చెప్పుకోని అవసరం లేదు. సో ఐఎమ్ హ్యాపీ. అక్కడ మీరైనా మీ వర్క్ మాట్లాడుతుంది. పీపుల్ డజంట్ కమ్ ఫర్ భార్గవి పూనం, నా కోసం రారు, నా ప్రోడక్ట్ కోసం వస్తారు. సో నేను నా ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్. సో హ్యావ్ టు ఆల్వేస్, నేను అదే అంటాను, ఇది చూడ్డానికి చాలా స్టైలిష్గా కనిపిస్తుంది కానీ బిహైండ్ ఇట్స్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ మెయిన్ థింగ్, ఇందులో చదువుకున్న వాళ్ళు ఉండరండి ఈ ఫీల్డ్లో. ఇందులో టైలర్స్ కానీ ఎంబ్రాయిడరీ పీపుల్ కానీ ఎవ్రీబడి ఈజ్ ఇల్లిటరేట్. ఎక్కువ మంది. సో వాళ్ళకి తెలీదు, మొండిగా ఉంటారు, వాళ్ళకి సరిగ్గా కమ్యూనికేట్ చేయరు. సో ఇట్ ఆపరేట్స్ విత్ సో మచ్ ఆఫ్ ఈగోస్. సో వాళ్ళని మేనేజ్ చేయడం అనేది ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ పేషెన్స్, ఎనర్జీ. సో అన్ని చూసుకుని 18 years జర్నీలో సో ఇక్కడ వరకు వచ్చి ఈరోజు మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. విజయం కనిపించే ముందు అడ్డంకులు కనిపిస్తాయి. ప్రత్యేకించి మేల్ డామినేటెడ్ ఫీల్డ్ అయితే ప్రతి అడుగు ఒక నిరూపణే. అలాంటి చోట ఒక మహిళ తన స్వరం వినిపించడం అంత ఈజీ కాదు. అలాంటి అడ్డంకుల అల్లికముళ్లను ఎలా విడగొట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం ఆమె కథలో మనం సెకండ్ సెగ్మెంట్కి వచ్చాం. అడ్డంకుల అల్లిక, వీటి గురించి భార్గవి గారితో మాట్లాడదాం. ఈ ఫీల్డ్లో మీకు ఇష్టపడి మీరు కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిన ఈ ఫీల్డ్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? నన్ను నేను ప్రూవ్ చేసుకున్న సందర్భము అంటే అండి, ఆ మొగుడు మూవీ అని ఒకటి నేను కృష్ణవంశీ గారి చేశా. దట్స్ మై వెరీ బిగినింగ్ ఆఫ్ కెరీర్. ఐ థింక్ 15 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ. సో ఆ మూవీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు, బట్ అందులో ఉన్న కాస్ట్యూమ్స్ మాత్రం ఇట్ వాజ్ లైక్ ఆ టైంలో ఎవ్రీ బ్రైడ్, ఎవ్రీ ఫ్యామిలీ వాంటెడ్ ద సేమ్ అవుట్ఫిట్స్ లైక్ ఆ మూవీలో ఉన్నట్టు. ఓకే. సో అట్లా నాకు 10 years కంటిన్యూస్గా బ్రైడల్ లుక్స్ నేను ఇన్స్పిరేషన్ బోర్డ్స్లో తీసుకొని వచ్చేవాళ్ళు. దట్ మెమరీ ఈజ్ వెరీ స్పెషల్ టు మీ. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న మగ్గాల్లో అంటే ఎక్కువ లేడీసే ఉంటారా, జెంట్స్ కూడా వర్క్ చేస్తారు? బోత్ ఉన్నారండి. ఓకే. మామూలుగా యాక్చువల్గా ఇది నేను చెప్పేది వీవింగ్ క్లస్టర్స్, లైక్ వేర్ వీ మేక్ కాంజీవరం శారీస్, హ్యాండ్లూమ్స్, బెనారసి. అది కాకుండా ఎంబ్రాయిడరీ పీపుల్ ఉంటారు, టైలర్స్ ఉంటారు, అంతా కలిపి ఇంకొక 100 people ఉంటారు. సో వాళ్ళందరిలో 80% ఆర్ ద మెన్, 20% ఆర్ ద ఉమెన్. మోస్ట్లీ టైలర్స్, ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళందరూ కూడా దే కమ్ ఫ్రమ్ లక్నో ఆర్ మన కలకత్తా నుంచి వస్తారు. సో టైలర్స్ కూడా అంతే, లోకల్ వాళ్ళకన్నా కూడా బయట వాళ్ళు, ఇన్ మై ఎక్స్పీరియన్స్ దే టేక్ లైఫ్ వెరీ సీరియస్. అంత దూరం నుంచి వస్తారు కదా, సో వాళ్ళందరికీ మనమే అకామిడేషన్ ఇచ్చి వి గివ్ ఎవ్రీథింగ్. మీరు ఈ వర్క్ ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పించారు? డైరెక్ట్గా అయితే ఐ విల్ సే లైక్ 170-200 people. ఇండైరెక్ట్గా ఇంకా ఎక్కువే ఉంటారు. నాకు తెలిసినంతవరకు అయితే మహిళలు ఎక్కువగా ఉంటారు. సో దీనిలో పురుషులు అంటే జెంట్స్ సపోర్ట్ అనేది ఎలా సాధ్యమైందంటారు? ఇట్స్ అ వెరీ ప్రాక్టికల్ అండ్ వెరీ టఫెస్ట్ అండ్ వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఇందాక చెప్పాను చూడండి, ఫస్ట్ 3 years నాకు ఈ లూమ్స్ని సెట్ చేయడానికి, గెట్టింగ్ హోల్డ్ ఆఫ్ ద గుడ్ వీవర్ ఎంత టైం పట్టిందో, నా దగ్గర వర్క్ చేసే వాళ్ళని నాకు అనుగుణంగా ఎంప్లాయ్ ట్యూన్ చేసుకోవడానికి కూడా దేర్ వాజ్ సో మచ్ రిజెక్షన్. మేడం ऐसे नहीं बनता, आप गलत बोल रहे हैं. ఎవ్రీబడి వాంట్స్ టు ప్రూవ్ దెమ్ సెల్ఫ్ ఈజ్ రైట్. సో ఆ ప్రాసెస్లో చాలా ఫస్ట్ 3 years ఈజ్ లైక్ ఫైటింగ్ 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 అండ్ డైరెక్ట్గా కూడా ఫైట్ చేయలేం. ఈ ఫీల్డ్లో కావాల్సింది పేషెన్స్. సో ఆ పేషెన్స్తోనే అండి డెఫినెట్గా డామినేషన్ ఉంటుంది. డామినేషన్ ఉంటుంది. మధ్యలో పని వదిలేసి వెళ్ళిపోతాడు, అర్ధరాత్రి 2-3 రోజులు అడ్రస్ ఉండరు. దెన్ ఐ హ్యావ్ టు బీ లైక్ యునో, మనం కమిట్మెంట్ ఇచ్చుంటాము. ఇలాంటివన్నీ దాటుకొనే ఇప్పుడు ఏంటంటే యాజ్ ఎక్స్పాండెడ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉంటుంది. ఒక వర్క్షాప్ కాదు, ఐ హ్యావ్ 4 people in 4 different places. ఇఫ్ ప్లాన్ ఏ డజంట్ వర్క్ దిట్ గోస్. బట్ అప్పుడు అలా ఉండదు కదా. సో నేను అదే అంటున్నాను, టు రీచ్ దిస్ పొజిషన్ యూ హ్యావ్ టు టేక్ స్టెప్ 1, step 2, step 3 ఇలా. సో అది లేకుండా వచ్చాను అన్నది అయితే అది
నిజం కాదు, నాకు ఏ అడ్డంకు లేదు అంటే అది కరెక్ట్ కాదు. ఇది ఒక పరిశ్రమ కాదు, ఒక సంస్కృతి. ఒకవైపు వేగం, మరోవైపు హృదయం. ఈ పోరాటంలో నిలబడ్డం అంటే వ్యాపారం కాదు, ఒక బాధ్యత. సో అయితే భార్గవి గారు, పవర్ లూమ్స్ డామినేట్ చేస్తున్న ఈ టైంలో సో హ్యాండ్లూమ్స్ని ఎలా అంటే వాటిని ఎలా కాపాడగలుగుతున్నారు, ఎలా కాపాడాలి? ఇది చాలా కష్టమైన సబ్జెక్టు, కష్టమైన ఏరియా. చాలా మందికి ఇప్పుడు ఈ చీర మనం చూస్తుంటేనే చీర కట్టుకోవడం అంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్ తప్ప కట్టుకోవట్లా. కొంతమందికి తప్ప ఇది హ్యాండ్లూమా పవర్ లూమా అనేది కూడా తెలియదు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే క్రియేటింగ్ అవేర్నెస్ అండి. మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ సెక్టర్ హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ పీపుల్. నేను అంటాను చూడండి, ఇప్పుడు వీవర్స్, ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళు, కలర్లు అద్దేవాళ్ళు, దారం తయారు చేసేవాళ్ళు, వీళ్ళందరూ సెకండ్ లార్జెస్ట్. ఇంతమందిని మనం కొనే ఒక చీర వల్ల, హ్యాండ్లూమ్ చీర వల్ల కనీసం ఒక 10 మందికి ఆ ఇంటికి ఒక డే వేజ్ వెళ్తుంది అన్న కాన్షియస్తో ఈ జనరేషన్ పీపుల్ పర్చేజ్ చేయగలగడం అనేది స్టార్ట్ చేస్తే ఇట్ విల్ రీచ్. ఒక 2 డేస్లోకి 20-30 చీరలు పవర్ లూమ్లో వచ్చేస్తాయి. ఇప్పుడు చేనేత అంటేనే దాంట్లోనే మీనింగ్ ఉంది కదా, చేతులతో నెయ్యబడిన నేత. సో ఆ మనుషులతో చేసేటప్పుడు వాళ్ళ కాన్షియస్ మైండ్, హ్యాపీగా అన్ని ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో. ఆ ఫీల్ వేరే ఉంటుంది, తెలుస్తాయి. దాన్ని మనం జస్ట్ మన కాన్షియస్కి పట్టుకొని చూస్తే పవర్ లూమ్కి హ్యాండ్లూమ్కి తేడా తెలుస్తుంది. పిచ్చి జెరీకి మంచి జెరీకి కూడా తేడా తెలుస్తుంది. మనం పెట్టం దాని మీద, నాకు అకేషన్కి కావాలి నేను కొనుక్కుంటున్నా. అలా కాకుండా 2000 రూపాయలకి ఒక కాటన్ చీరే కొనుక్కోండి. ఒక 10,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనుక్కునేటప్పుడు ఇది హ్యాండ్లూమా కాదా, దీని మీద సిల్క్ మార్క్ ఉందా లేదా అనేది ఒక చిన్నవి మనకి ఇప్పుడు మనం గూగుల్ వెళ్ళి టక రీసెర్చ్ చేసి నేర్చేసుకుంటాం కదా మనకు. అలాగే అన్నీ చెప్పేస్తుంది. ఇఫ్ యూ ఆస్ ఏ అడిగినా, గూగుల్ అడిగినా హౌ టు ఫైండ్ హ్యాండ్లూమ్ చెప్పేస్తుంది. ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది రావాలి. వీ కెన్ డెఫినెట్లీ సేవ్ ఇట్. ఆల్రెడీ స్టార్ట్ అయింది అవేర్నెస్, మేబీ ఇంకొంచెం. హ్యాండ్లూమ్ శారీ కొనుక్కోవడం, కట్టుకోవడం స్టేట్మెంట్ అంటారా లేకపోతే బాధ్యత అంటారా? మీరేం చెప్తారు? స్టేట్మెంటు అనే కన్నా బాధ్యతతో కూడిన కంఫర్ట్ అంటాను నేను. ఎందుకంటే చేత్తో చేసిన దానివల్ల ఆ కైండ్ ఆఫ్ వామ్త్ ఉంటుంది ఫ్యాబ్రిక్లో. మనం పెట్టం కానీ హ్యాండ్లూమ్ది పట్టుకోగానే తెలిసిపోద్ది. నేను ఎందుకు కంఫర్ట్, బాధ్యతతో కూడిన కంఫర్ట్ అంటున్నాను అంటే, మన కంట్రీలోనే చూసుకుంటే ఇందిరాగాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, ఇప్పుడు చూసుకున్నా కానీ చాలామంది హ్యాండ్లూమ్స్కి అయితే చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రేఖా కానీ, షీ ఆల్వేస్ వోర్ హ్యాండ్లూమ్స్. మీరు రేఖా అనగానే ఏం గుర్తొస్తాయండి? పట్టు చీరలు, ట్రెడిషనల్ కనిపిస్తారు. షీ ఫర్ సో మెనీ పీపుల్ షీ ఈజ్ అన్ ఐకానిక్ రిప్రజెంటేషన్. నాకు తెలిసి ఇప్పుడున్న యాక్ట్రెసెస్లో కూడా నయనతార వీళ్ళందరినీ చూసుకున్నా ది ఆల్వేస్ వేర్ నైస్ హ్యాండ్లూమ్ శారీస్, బట్ స్టిల్ ది లుక్ సో ఎలిగెంట్. దాన్ని మనము మైండ్కి అడాప్ట్ చేసుకుంటే, ఒకసారి మనం ఓన్ చేసుకున్నాం అనుకోండి, ఇట్లా ఆటోమేటికలీ యంగ్ పీపుల్ కూడా ఇప్పుడు యాక్చువల్లీ అందరూ చీరలు స్లోగా యంగ్ పీపుల్ కూడా కడుతున్నారు. దాన్ని ఇంకొంచెం నేను ఏమంటానంటే విత్ కాన్షియస్ కొంచెం అవేర్నెస్ తెచ్చుకుంటే మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు హ్యాండ్లూమ్స్ని కాపాడుకోవాలి అంటే యూత్ బాధ్యత ఏంటి, అందులో ఏం చేస్తే కాపాడుకోవచ్చు అంటారు? మీరేం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ థింగ్, మా అలాగా డిజైనింగ్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళందరూ ఏదో వెస్ట్రన్ కంట్రీస్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మన రూట్స్ నుంచి వాట్ ఈజ్ ఇండియాస్ ఎసెన్స్ అనే బేసిక్ దాని నుంచి మనం డిజైన్ ఎవల్యూషన్ స్టార్ట్ చేసుకోగలిగితే, అండ్ యువత ఇందాక నేను చెప్పాను కదా, కొంచెం కొనే ముందు, వేసుకునే ముందు రీసెర్చ్ చేసుకొని అథెంటిసిటీ, మీరు 10 రూపాయలు ఎక్కువ పెట్టి ఒక 10 చీరల బదులు ఒక 5 చీరలే కొనుక్కోండి, బట్ బై ఏ గుడ్ వన్, హ్యాండ్లూమ్ వన్. దానికి కొంచెం ఎఫర్ట్ పెట్టండి. షాపింగ్ ఈజ్ ఎ థెరపీ, ఐ అగ్రీ, బట్ దాని థెరపీని మీనింగ్ఫుల్గా చేసుకుంటే డెఫినెట్గా ఈవెన్చువల్గా వీ కెన్ సేవ్ ఇట్. అండ్ సేవ్ చేయాలి, ఇది మన బాధ్యత.
మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం ఆమె కథలో లాస్ట్ సెగ్మెంట్కి వచ్చేసాం, ర్యాపిడ్ ఫైర్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ భార్గవి గారిని అడుగుదాం ర్యాపిడ్ ఫైర్లో. సో ఏం చెప్తారో చూద్దాం. ఓకే భార్గవి గారు, రెడీయా? షూట్ మీ. ఓకే ఓకే, గెట్ రెడీ. Yes. ఓకే, చీర అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది? అమ్మ పట్టు చీర. అమ్మ పట్టు చీర. ఓకే, మీ జీవితాన్ని ఒక చీర రంగుతో పోలిస్తే ఏ రంగు? వైట్. వైట్. మీరు ఇష్టపడేది పట్టు చీర, కాటన్ చీర, ఏది ఇష్టం? రెండు ఇష్టం నాకు. రెండు పట్టు ఇష్టం. చీర ఏమో స్పెషల్ అకేషన్స్ కి, కాటన్ చీర ఏమో ఫర్ వర్క్. ఓకే, మీకు అత్యంత ఇష్టమైన చీర గురించి ఏదైనా ఒక మెమరీ చెప్పండి. మొన్న ఈ మధ్య లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు నా 11 years డాటరు అమ్మమ్మ వీడియో కాల్ చేసి, అమ్మమ్మ ఇదిగో నువ్వు పెయింట్ వేసిన చీర కట్టుకుందని చూపించింది. ఐ వాజ్ లైక్, నాకు తెలియదు మా అమ్మ అంత జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుని. నేను మా అమ్మని అడుగుతున్నా ఇంకా ఉందా ఆ చీర అంటే, నువ్వు వేసావు కదా అందుకని అలా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకున్నా. దెన్ ఐ ఆస్క్డ్ హర్, నీ మీద పెట్టుకొని పంపించి ఫోటో అని. నెక్స్ట్ డే మళ్ళీ ఆమె ఫోటో పంపించింది. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ. నేను అదే అంటాను, చీర అనేది ఇట్స్ అన్ ఎమోషన్. భార్గవి గారు మొదటిసారి చీర కట్టుకున్న సందర్భం? ఆర్కిటెక్చర్ కాలేజ్లో ఫ్రెషర్స్ డేకి. ఫస్ట్ టైం? యా, లావెండర్ ఐ రిమెంబర్. ఓ మై గాడ్, కలర్ కూడా. ఓకే ఓకే ఓకే. సో మీ మదర్ కట్టుకునే సారీస్ లో మీకు నచ్చిన విషయం? నాకు నా మెమరీకి మా మదర్ ఎప్పుడు మంచిగా ఫ్రెష్ కాటన్ చీరలు గంజి పెట్టుకొని నీట్గా డ్రేప్ చేసుకొని ఉండేదండి. ఒకే ఒక్క చీర జీవితాంతం కట్టుకోవాలి అంటే ఏ చీర, ఏ రకం? మంచి హ్యాండ్లూమ్ కాటన్ చీర కట్టుకుంటాను. మంచి హ్యాండ్లూమ్ కాటన్ చీర. ఎందుకంటే దాన్ని మించిన కంఫర్ట్ ఏది ఉండదు. పండగ అంటే మీకు గుర్తొచ్చే చీర రంగు? మంచి బ్రైట్ కలర్స్ అండి, లైక్ ఆరెంజ్, రెడ్, ఎల్లో. ఎల్లో అంటే పసుపు, మన గడప ఎల్లో అంటాం కదా, అట్లాంటి. చీరలో కంఫర్ట్ ముఖ్యమా, స్టైల్ ముఖ్యమా? ప్రజెంట్ జనరేషన్ స్టైల్గా ఉండాలనుకుంటారు కానీ ఫర్ మీ మోర్ దాన్ ఎ స్టైల్, ఐ బిలీవ్ ఇన్ కంఫర్ట్. సో మీకు గిఫ్ట్గా వచ్చిన అత్యంత విలువైన చీర? నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై క్లయింట్ తర్వాత ఫ్రెండ్, తను పొందూరు ఖాదీ శారీ మీద లోటస్ ఫ్లవర్స్ హ్యాండ్ పెయింట్ చేసి నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. ఐ రియలీ లవ్ దట్ శారీ అండ్ ఇట్స్ అ బెస్ట్ మెమరీ. ఒక్క మాటలో శారీ అంటే ఏం చెప్తారు? చీర అంటే మన భారతీయ సంస్కృతి. చీర కట్టుకోగానే యు ఫీల్ దట్ ఫెమినైన్ ఎనర్జీ ఈస్ దేర్ ఇన్ ద శారీ, ఎస్పెషలీ ఫర్ ద ఇండియన్ ఉమెన్. మీ 18 years జర్నీలో ఎన్ని ఎత్తుపల్లాలు చూసారు, సో ఈ స్టేజ్కి ఎలా వచ్చారు? అలాగే చాలా మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. సో శారీస్కి సంబంధించి కానీ, ఒక హార్డ్ వర్క్, గోల్ రీచ్ అవ్వాలి, ఒక ఎయిమ్ పెట్టుకున్నామంటే దాన్ని ఎలా అచీవ్ చేయాలి. అన్నిటికీ మించి నేను కూడా ఎంజాయ్ చేశా. ఐ వెంట్ బ్యాక్ టు మై ఓల్డ్ మెమరీస్. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, అంటే ఎట్లా మన హ్యాండ్లూమ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది. దీంట్లో చాలా మంది లైవ్లీహుడ్స్ ఉంటాయి. ఉమెన్ ఆర్ సో మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇదంతా ఏంటంటే ఇట్స్ అ వెరీ ప్యూర్ ప్రాసెస్. స్టైలిష్ అనే దానికన్నా కూడా బాధ్యత. సో భార్గవి గారు, సో ఫైనలీ ఏబిఎన్ ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పేపర్లో వచ్చిన కథ ఒక్కరోజు వార్తే కావచ్చు, కానీ ఆమె అల్లిన మార్పు ఎన్నో తరాలు నిలిచే కథ. అదే ఆమె కథ. ఇది మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.